అలాగే మధ్యలో హ్యాండ్ రైజ్ చేయొద్దని చెప్తున్నాం సార్. స్టార్టింగ్ నుండి మొదలుపెట్టేశారు హ్యాండ్ రైజ్ చేయడం. మీ డౌట్స్ ఉంటే తర్వాత మనకి క్వెషన్ అవర్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. మన సీనియర్స్‌ని అడిగి తెలుసుకోవచ్చు. 1 మినిట్‌లో మన ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. దయచేసి హ్యాండ్ రైజ్ చేయకండి. డిసిప్లిన్ పాటించండి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లాన్ ప్రెజెంటేషన్ మీద కాన్సంట్రేషన్ చేయండి సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. థ్యాంక్ యూ అండి. మొదలుపెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ మేడం. 1 మినిట్ 9:20కి మొదలు పెట్టేసుకోవచ్చు. ఓకే మేడం. సో ఎవరైతే ఇంకా సెషన్ కి రాలేదో సో మాక్సిమం టీమ్ ని ఇన్వైట్ చేయండి సార్. సో ఎవరైతే ఉన్నారో మెంబర్స్, సో ప్రతి ఒక్కరు కూడా మినిమం 5 మెంబర్స్ ఇన్వైట్ చేయండి మీటింగ్ కి. రెడ్ ఐడీస్ కావచ్చు, గ్రీన్ ఐడీస్ కావచ్చు, మాక్సిమం టీమ్ ఇన్వైట్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క సెషన్ కి మన తరపున ఎంత టీం వస్తే అంత సక్సెస్ అనేది మనకు వస్తుంది అనమాట. కాబట్టి మాక్సిమం టీం ఇన్వైట్ చేయండి. మనం ఇంకా 1 మినిట్ లో మనం ఇక్కడ ప్లాన్ ని స్టార్ట్ చేసుకుందాం. Can I start, sir? Proceed. Thank you very much, sir. So welcome to Next Money educational program. సో ఈ రోజు నెక్స్ట్ మనీ ప్రెజెంటేషన్ లో మనం తెలుసుకోబోయే కంటెంట్స్ ఏంటి అని చూసినట్లయితే, కంటెంట్ నెంబర్ 1 బేసిక్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ. మన కంపెనీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఈ యొక్క ప్రెజెంటేషన్ లో. అదే విధంగా అబౌట్ కంపెనీ సిఎండి అండ్ అవార్డ్స్, కంపెనీ యొక్క సిఎండి ఎవరు, కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటో తెలుసుకుంటాం ఈ యొక్క ప్రెజెంటేషన్ లో. అండ్ కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి తెలుసుకుంటాం. అదే విధంగా వై వి హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ, మనం నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ అసలు ఎందుకు తీసుకోవాలో తెలుసుకుంటాం ఈ యొక్క ప్రెజెంటేషన్ లో. అండ్ టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్, అదే విధంగా నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటో తెలుసుకుంటాం ఈ రోజు ప్రెజెంటేషన్ లో. అదే విధంగా గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్, నెక్స్ట్ మనీలో తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయాలంటే ఎటువంటి సిస్టమ్ ని మనం ఫాలో అవ్వాలో తెలుసుకుంటాం ఇక్కడ. సో మనం చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ మనం గమనించినట్లయితే, సో కంపెనీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ వచ్చేసేసి మన యొక్క కంపెనీ యొక్క ట్రేడ్ నేమ్ వచ్చేసేసి నెక్సెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ 2013 డిసెంబర్ 11వ తారీఖున పూణేలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అవడం జరిగిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 2017 జనవరి 1న ఒక డిజిటల్ వ్యాలెట్ సిస్టమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ డిజిటల్ వ్యాలెట్ సిస్టమ్ పేరే నెక్స్ట్ మనీ డిజిటల్ యాప్. సో మనం మార్కెట్ లో ఒక కాన్సెప్ట్ ని చేస్తున్నప్పుడు తప్పకుండా కంపెనీ యొక్క లీగాలిటీస్ కంపల్సరీ మనందరికీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సో దాంట్లో భాగంగా మన గవర్నమెంట్ ఏదైతే లీగాలిటీస్ ని తీసుకొచ్చిందో డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ లిస్ట్, సో దాంట్లో భాగంగా మన నెక్స్ట్ మనీ అనే యాప్ 2017 డిసెంబర్ 26వ తారీఖున డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ లిస్ట్ లో కంపెనీ లిస్ట్ అవుట్ అవడం జరిగింది అనమాట. సో అదే విధంగా మన యొక్క నెక్స్ట్ మనీ అనే యాప్ 2020 నాటికి దాదాపు 25 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో మనం ప్లే స్టోర్ కూడా వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ బై గౌట్ ఆఫ్ ఇండియా. సో మనకు 2016కి బిఫోర్ చాలా కంపెనీస్ వచ్చాయన్నమాట, ఫేక్ కంపెనీస్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కావచ్చు, అదే విధంగా నైట్ కి నైట్ మీరు కోటేశ్వర్లు అవుతారని చెప్పేసి కాన్సెప్ట్ కావచ్చు, చాలా వచ్చాయన్నమాట. సో ఇటువంటి కాన్సెప్ట్లన్నీ కూడా తప్పకుండా వీటికి చెక్ పెట్టాలి, ఇటువంటి కాన్సెప్ట్ ఉండకూడదని చెప్పేసి 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మన యొక్క కేబినెట్ మినిస్టర్ అయినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో కొన్ని గైడ్ లైన్స్ రావడం జరిగింది అనమాట. సో ఏ కంపెనీ అయితే ఈ యొక్క కన్స్యూమర్ గైడ్ లైన్స్ ని ఏ కంపెనీ అయితే ఫాలో అవుతుందో ఆ కంపెనీని జెన్యున్ గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చింది కాబట్టి ఆ యొక్క గైడ్ లైన్స్ అనేవి తప్పకుండా చట్టం ప్రకారం ఉంటాయి కాబట్టి ఆ కంపెనీ కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా ప్రెసెంట్ ఆన్వర్డ్స్ ఈ యొక్క కన్స్యూమర్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్న యొక్క కంపెనీస్ యొక్క లిస్ట్ వచ్చేసి పాత లిస్ట్ ప్రకారం 457 కంపెనీస్. ఇందులో భాగంగా రీసెంట్ గా ఒక కంపెనీని తీసివేయడం జరిగింది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క లీగాలిటీస్ ని ఫాలో అవ్వకుండా కొంచెం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందుకు గాను ఒక కంపెనీని తీసేయడం జరిగింది అనమాట. సో మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ. సో ప్రెసెంట్ లీగాలిటీస్ ని ఫాలో అవుతున్న కంపెనీస్ యొక్క లిస్ట్ వచ్చేసి ప్రెసెంట్ ఆన్వర్డ్స్ 456 కంపెనీలు.
సో ఈ 456 కంపెనీస్ లిస్ట్ లో మన నెక్స్ట్ మనీ యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసేసి 277 న్యూ అప్డేట్స్ ప్రకారం. సో అయితే ఈ 456 కంపెనీలలో 455 కంపెనీలు మొత్తం కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అంటే వస్తువులు అమ్మాలి, వస్తువులు కొనాలి, బీవీలు పీవీలు మ్యాచ్ అవ్వాలి, అదే విధంగా లెఫ్ట్ టు రైట్ మ్యాచ్ అవ్వాలి, టార్గెట్స్ విన్ అవ్వాలి కంపల్సరీ. సో మరి సింగిల్ కంపెనీ అన్నమాట. ఈ 456లో 455 ప్రొడక్ట్ అయితే నెక్స్ట్ మనీ ఒకటే సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఈ నెక్స్ట్ మనీలో మనం ఎటువంటి వస్తువులు కొనాల్సిన పని లేదు, ఎటువంటి వస్తువులు అమ్మాల్సిన పని లేదు, ఇక్కడ బీవీలు పీవీలతో మ్యాచ్ అవ్వాల్సిన పని కూడా లేదనమాట ఇక్కడ. సో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ కంపెనీ నడుస్తుంది కాబట్టి పక్కాగా లీగల్ అని చెప్పొచ్చు. సో అదేవిధంగా మరి ఈ నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? సో ఈ నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ యొక్క బ్యాక్ బోన్ ఎవరు అంటున్నట్లయితే, ఈ యొక్క నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ యొక్క ఫౌండర్ వచ్చేసేసి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్. సో నేను చెప్పడమే కాదు, మనం గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మనం సెర్చ్ చేసినట్టయితే సిఎండి యొక్క వికీపీడియా మొత్తం మీకు షో ఇస్తుంది అనమాట. సో ఇంత మంచి అద్భుతమైన కాన్సెప్ట్ ని ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక న్యూ రెవల్యూషన్ తీసుకొచ్చినందుకు గాను ఒకసారిగా మన మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్కి నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ తరపున ఒక్కసారి బిగ్ క్లాప్స్. సో అదే విధంగా నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ కి దాదాపు 35కు పైగా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా విన్ అవడం జరిగింది కంపెనీ. సో అసలు ఏంటి ఆ అవార్డ్స్ చూసుకున్నట్టయితే 2017 ఆగస్టున నెక్స్ట్ మనీకి రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు రావడం జరిగింది అనమాట కంపెనీకి. అదే విధంగా 2019 రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది కంపెనీకి సర్వీస్ సెక్టార్ లో. అదే విధంగా వరల్డ్ లీడర్షిప్ ఫెడరేషన్ అవార్డు కూడా వచ్చింది కంపెనీకి, దుబాయ్ అవార్డు 2017న. సో మనం ఇప్పటి వరకు సిఎండి గారి గురించి మనం మాట్లాడుకుందాం. మన కంపెనీ యొక్క ఎండి ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్ అని మనం చూసినట్లయితే మన కంపెనీ ఎండి వచ్చేసి శబ్నం ప్రవీణ మేడం గారు అనమాట. సో ఈ మేడం గారికి అండ్ కంపెనీకి 2017, 2019 డిజిటల్ ఉమెన్ అవార్డు కూడా రావడం జరిగింది. సో అదేవిధంగా కంపెనీకి గోల్డెన్ లీఫ్ అవార్డు కూడా రావడం జరిగింది అనమాట కంపెనీకి. సో ఇప్పటి వరకు మనం కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్ గురించి, కంపెనీ యొక్క ఫౌండర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మరి కంపెనీ లీగాలిటీస్ ని ఫాలో అవుతుందా లేదా, లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చూసినట్లయితే కంపెనీ ప్రతిదీ కూడా లీగల్ గా ఫాలో అవుతుంది. దాంట్లో భాగంగా మనం గమనించినట్లయితే కంపెనీ యొక్క జిఎస్టి రిజిస్ట్రేషన్ కావచ్చు, కంపెనీకి ఉన్నటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కావచ్చు, కంపెనీ యొక్క పాన్ కార్డ్ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ కావచ్చు, సో అదేవిధంగా ఐఎస్ఓ సర్టిఫికేట్ కావచ్చు. సో కంపెనీ ఎవ్రీథింగ్ కూడా కావచ్చు. గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి లీగాలిటీస్ ని కంపెనీ ఫాలో అవుతుంది. అదేవిధంగా ప్రతి సర్టిఫికేట్ ని లీగల్ గా ఫాలో అవుతుంది కంపెనీ. సో ఈ యొక్క నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ మనం చేస్తున్నాం. మరి ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ ఏంటి? ఎందుకంటే మనం కాన్సెప్ట్ చేసేటప్పుడు కంపెనీ లీగాలిటీస్ ని చూడడంతో పాటు కంపెనీ యొక్క విజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో భవిష్యత్తులో ఎంతవరకు కంపెనీ నడుస్తుంది, ఎంతకాలం నడుస్తుంది తెలుసుకోవడం కోసం కంపల్సరీ కంపెనీ యొక్క విజన్ అనేది మ్యాండేటరీ అనమాట. దాంట్లో భాగంగా మన కంపెనీ యొక్క విజన్ చాలా క్లియర్ గా ఉంది, చాలా మంచి భవిష్యత్తు కూడా ఉంది కంపెనీకి. సో దాంట్లో భాగంగా చూసుకున్నట్టయితే కంపెనీ విజన్ ఏంటంటే ఓపెన్ వ్యాలెట్ బ్యాంక్ అనమాట. సో ఒక ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ కంపెనీ విజన్ కాబట్టి దాన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కూడా చేసింది అనమాట. అదేవిధంగా ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ అంటే ఎవరు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా తమకు తాముగా సొంతంగా డబ్బులు సంపాదించుకునే ఒక అవకాశం కల్పించడం కంపెనీ మెయిన్ విజన్ గా పెట్టుకుంది అనమాట. ఎందుకంటే భారతదేశంలో రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కావున నెక్స్ట్ మనీ అనే ప్లాట్ఫామ్ తప్పకుండా భారతదేశంలో దాదాపు ఎక్కువ శాతం వరకు మాత్రం ఎంప్లాయ్మెంట్ కలిగించే ఉద్దేశంగా మన కంపెనీ నడుస్తుంది అనమాట. సో ఈ కామర్స్ బిజినెస్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ కామర్స్ సెక్టార్ ని నెక్స్ట్ మనీ అండర్ లోకి తీసుకురావాలనేది కంపెనీ యొక్క మెయిన్ విజన్ గా పెట్టుకుంది. సో దాని ప్రకారం కంపెనీ నడుస్తుంది అనమాట. సో కంపెనీ యొక్క మిషన్ ఏంటి? సో వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. ఇవి మన స్లోగన్సే కాదు, గవర్నమెంట్ స్లోగన్స్ కూడా. సో డిజిటల్ ఇండియాలో భాగంగా మనకు నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశాన్ని డిజిటల్ మయం చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో. సో దాంట్లో భాగంగా మనం ఒక మంచి కాన్సెప్ట్ లో ఉన్నాం అనమాట. సో నెక్స్ట్ చూసినట్టయితే వై వీ హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ. సో చాలా మంది నెక్స్ట్ మనీ గురించి చెప్తూ ఉంటారు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. సో నెక్స్ట్ మనీ చేయండి, నెక్స్ట్ మనీ చేయండి, నెక్స్ట్ మనీ చేయండి అని చెప్పేసి. అసలు నెక్స్ట్ మనీ అంటే ఏంటి, అసలు నెక్స్ట్ మనీ మనం ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలి, ఎందుకు మనం నెక్స్ట్ మనీలో జాయిన్ అవ్వాలి అని చూసినట్లయితే
సో ఇక్కడ మనం గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ లో అదర్ వ్యాలెట్ సిస్టమ్స్, అదేవిధంగా రైట్ సైడ్ లో నెక్స్ట్ మనీ యాప్ అన్నమాట. అదర్ వ్యాలెట్ సిస్టమ్ అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంస్ వస్తాయి అనమాట. సో ఈ గూగుల్ పే కి, ఫోన్ పే కి, పేటిఎం కి అండ్ నెక్స్ట్ మనీకి గల తేడా ఏంటి? సో ఈ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అనేవి B2C కాన్సెప్ట్లు. అంటే B2C అంటే బిజినెస్ టు కస్టమర్ అన్నమాట. అంటే స్టార్టింగ్ లో గూగుల్ పే, ఫోన్ పే మనకు 51 రూపీస్ ఇచ్చి మనందరినీ కస్టమర్ లా బిల్డ్ చేశాయి. అంటే వాళ్ళు మనం ఏం చేస్తారంటే కస్టమర్ లాగా ట్రీట్ చేసుకుంటూ మన మీద వచ్చే ప్రతి ఒక్క ప్రాఫిట్ ని ఈ యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం తీసుకుంటే మనకు సింగిల్ పైసా కూడా ఇవ్వమన్నమాట. సో అయితే ఈ గూగుల్ పే, ఫోన్ పే అనేవి ఎట్లా అంటే మనం వాడే సర్వీసుల మీద, మనం చేసే ట్రాన్సాక్షన్లు కావచ్చు, మనం వాడే సర్వీస్ మీద కావచ్చు, వచ్చే ప్రతి ఒక్క పైసాను కూడా గూగుల్ పే, ఫోన్ పే తీసుకుంటే మనకు సింగిల్ పైసా కూడా ఇవ్వవు ఇక్కడ. సో అదే విధంగా ఈ గూగుల్ పేని, ఫోన్ పేని ప్రమోషన్ చేయడం కోసం ఏం చేస్తారంటే వీటికి వేరే కంట్రీస్ నుంచి చాలా మంది ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉంటారు అనమాట ఈ యాప్స్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించవచ్చు, మీరు డైరెక్ట్ గా గూగుల్ కి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో పేటిఎం మీద దాదాపు 42% షేర్స్ మిస్టర్ జాక్మా తన యొక్క షేర్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్ గా మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ రెవెన్యూ షేరింగ్ ని వేరే కంట్రీకి ఇస్తున్నాం మనకు తెలియకుండా. సో అదే విధంగా ఈ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంస్ అన్ని కూడా మన క్యాష్ బ్యాక్ ఇవ్వకుండా ఉండడంతో పాటు ఏం చేస్తాయంటే మనకు ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ సంపాదించే అవకాశం కూడా మనకి ఇక్కడ ఉండదు. ఎందుకంటే వచ్చే ప్రాఫిట్స్ అన్ని కూడా వీళ్ళే తీసుకుంటారు కాబట్టి. సో ఈ గూగుల్ పేని, ఫోన్ పేని, పేటిఎం ని ప్రమోషన్ చేయడం కోసం ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా ఈ వచ్చిన పెట్టుబడులు మొత్తం కూడా ఏం చేస్తారంటే ఈ యాప్స్ ప్రమోషన్ ఖర్చు పెడతా ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఎలా ఖర్చు పెడతారంటే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, లేదా పేపర్ యాడ్స్ కావచ్చు, బ్రాండ్ అంబాసిడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించవచ్చు, ఫోన్ పే కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మిస్టర్ అమీర్ ఖాన్. సో రీసెంట్ గా అమీర్ ఖాన్ కి తోడుగా ఆలియా భట్ కూడా చేరిందనమాట. సో ఏం చేస్తారంటే వీళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు, కొన్ని వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు అనమాట. ఎట్లంటే ఇక్కడ వచ్చేటటువంటి పెట్టుబడుల మొత్తాన్ని కూడా వీళ్ళ యాప్స్ ని ప్రమోషన్ చేయడం కోసం మాత్రం వీళ్ళు ఖర్చు పెడతారు. ఒక సామాన్యమైన పౌరుడికి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎటువంటి యూజ్ ఉండదు, కేవలం మనం యూజర్స్ గానే మిగిలిపోతాం. కానీ నెక్స్ట్ మనీ అనే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇదేంటంటే B2B కాన్సెప్ట్ అనమాట. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. అంటే మనం నెక్స్ట్ మనీలో బిజినెస్ చేస్తే నెక్స్ట్ మనీ మనకు బిజినెస్ ఇస్తుంది. సో బిజినెస్ ఇవ్వడంతో పాటు మనకి ఇక్కడ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ కూడా గ్యారంటీ ఇస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటుగా మనకి ఇక్కడ సంపాదించే అవకాశం ఇస్తుంది అనమాట. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ నెక్స్ట్ మనీ కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనీ అనే కాన్సెప్ట్ ఎక్కడో చైనాది కాదు ఈ యాప్, అమెరికాది కాదు, రష్యాది కాదు అనమాట. ఇది మన ఇండియన్ బేస్డ్ యాప్. సో ప్రతిది కూడా లీగల్ గా ఫాలో అవుతున్న యాప్ అనమాట. మనకు వచ్చే ప్రతి పైసా కావచ్చు ఫస్ట్ గవర్నమెంట్ కి TDS కట్టే వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం పే చేసే ప్రతి పైసా కావచ్చు ఫస్ట్ గవర్నమెంట్ కి GST కట్ అవుతుంది. అంత లీగల్ గా ప్రొసీడ్ అవుతున్న కంపెనీ మన నెక్స్ట్ మనీ డిజిటల్ యాప్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నెక్స్ట్ మనీలో మనం ఒక బిజినెస్ పార్ట్నర్ గా ఎంటర్ అవ్వాలి, మనకు కూడా లైఫ్ టైం క్యాష్ బ్యాక్ రావాలి ప్రతి సర్వీస్ మీద. ఎట్ ద సేమ్ టైం సంపాదించే అవకాశం మనకు రావాలంటే మనం ఇక్కడ ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. ఒక ప్రైమ్ మెంబర్ అవ్వాలి మనం, ఇక్కడ ఒక లైసెన్స్ తీసుకోవాలన్నమాట ఇక్కడ. సో ప్రైమ్ మెంబర్షిప్ అంటే సో చాలా మంది తెలుసు అనమాట. అమెజాన్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, పేటిఎం కావచ్చు, ఇవన్నీ యాప్స్ అన్ని కూడా మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రతి యాప్ ని ఇంక్లూడింగ్ నెక్స్ట్ మనీ కూడా మీరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఆ యాప్లలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ని మనం తప్పకుండా అనుభవించాలి అంటే కంపల్సరీ మనం అందులో ఒక ప్రైమ్ మెంబర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే అమెజాన్ ప్రైమ్ వీడియోస్. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అనేది ఎందుకంటే సినిమాల కోసం. అంటే అమెజాన్ ప్రైమ్ లో కొత్త కొత్త మూవీస్ రిలీజ్ అవుతాయి, ఆ సినిమాలను మనం చూడాలంటే అందులో మనం మెంబర్షిప్ తీసుకోవాలి. దానికోసం మనం అమెజాన్ ప్రైమ్ అతనికి సంవత్సరానికి 999 రూపాయలు మనం పే చేయాలి. రౌండ్ ఫిగర్ 1000 రూపాయలు పే చేయాలి. సో అది కూడా వ్యాలిడిటీ ఎప్పటిదాకా వస్తుందంటే కేవలం సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, అదే టైంకి మళ్ళీ మనం మెంబర్షిప్ తీసుకోవాలి. దాంట్లో భాగంగా హాట్స్టార్. ఈ హాట్స్టార్ లో మనం IPL గానీ వరల్డ్ కప్ గానీ చూడాలని తప్పకుండా హాట్స్టార్ అతను కూడా కంపల్సరీ మనం ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి. సో ఇక్కడ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే మనం అక్కడ మెంబర్షిప్ తీసుకుంటాం. మనకి ఎటువంటి సింగిల్ పైసా కూడా మనకు అక్కడ నుంచి రాదు. సో మరి నెక్స్ట్ మనీలో ఎందుకు మెంబర్షిప్, దేనికోసం మనం నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ తీసుకోవాలి అంటే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ కోసం, అట్ ద సేమ్ టైం ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కోసం. సో ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు ఏంటంటే నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ అనేది ఈ అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ లాగా ప్రతి సంవత్సరం తీసుకోవాలా,
లేదా మనం ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ అంటే జస్ట్ నెక్స్ట్ మినిట్ లో ఒక్కసారి మెంబర్షిప్ తోని లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ మళ్ళీ తీసుకోవాల్సిన పని లేదు మెంబర్షిప్. సో ఈ ఒక్కసారి మెంబర్షిప్ ఎంత అంటే నెక్స్ట్ మినిట్ లో 1500 రూపాయలు. సో మన నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం నడుస్తుంది కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కి ఈ 1500 రూపాయలకి 18% జిఎస్టీ యాడ్ చేస్తే 270 రూపాయలు అవుతుంది. అంటే టోటల్ గా 1770 రూపాయలు మెంబర్షిప్. ఈ 1770 రూపాయలలో గవర్నమెంట్ కి 270 జిఎస్టీ పోగా కంపెనీ మనకు ఈ 1500 ప్లేస్ లో మన కంపెనీ మనకు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ఫ్రీగా కంపెనీ. సో దీంతో పాటుగా ఎవరైతే సైన్ అప్ అవుతారో సైన్ అప్ అయినప్పుడు రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తికి 50 పాయింట్స్ వస్తాయి ఫ్రీగా రివార్డ్ పాయింట్స్. ఎట్ ద సేమ్ టైం సైన్ అప్ అయిన వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. టోటల్ గా 1550 రివార్డ్ పాయింట్స్ కంపెనీ మనకు ఫ్రీగా ఇస్తుంది. సో ఇక్కడ ఈచ్ రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. సో ఈ రివార్డ్ పాయింట్స్ మనం ఎలా వాడుకోవచ్చు చెప్తాను మీకు నెక్స్ట్ స్లైడ్ లో. అదే విధంగా ఇక్కడ రివార్డ్ పాయింట్స్ కి ఈ 1550 రివార్డ్ పాయింట్స్ కి ఎటువంటి ఎక్స్పైరీ మంత్ గానీ, ఎటువంటి ఎక్స్పైరీ ఇయర్ గానీ, ఎటువంటి ఎక్స్పైరీ డేట్ గానీ ఏముంటది అనమాట. మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు ఈ రివార్డ్ పాయింట్స్ ని. ఏ విధంగా వాడుకోవచ్చు చెప్తాను మీకు. సో నెక్స్ట్ మనీలో మనం ప్రైమ్ మెంబర్షిప్ ఏ విధంగా తీసుకుంటాం. సో మీకు ఎవరైతే రిఫరల్ లింక్ ని పంపిస్తారో ఆ లింక్ త్రూ అయినా మీరు వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైతే రిఫరెన్స్ ఇస్తారో ఆ రిఫరల్ నేమ్ ని చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. రిఫరల్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో రిఫరల్ నేమ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సైన్ అప్ అయిన వెంటనే మీకు రిఫరల్ ఇచ్చిన వ్యక్తికి 50 పాయింట్స్, మీరు సైన్ అప్ అయినందుకు కంపెనీ మీకు 50 పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది. సో ఇచ్చిన వెంటనే మనం ఇక్కడ 1770 రూపాయలతో మనం మెంబర్షిప్ తీసుకున్న వెంటనే సో గవర్నమెంట్ కి 270 జిఎస్టీ వెళ్తుంది, కంపెనీ మనకు 1500 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది. సో ఇక్కడ మనం ఎర్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తామంటే ఈ యొక్క డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ని మనకున్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాళ్ళకి ఈ డిజిటల్ ఇండియా యాప్ గురించి క్లియర్ గా సిస్టమేటిక్ గా చెప్పినట్లయితే, మీరు మీ సర్కిల్ లో ఉన్నటువంటి ఒక పర్సన్ కి మీరు మెంబర్షిప్ ఇప్పించినట్లయితే సో అతని మీద కంపెనీ మీకు 300 రూపాయలు ఇస్తుంది అనమాట. సో అది ఏ విధంగా మనం ఎర్న్ చేస్తామో చెప్తాను మీకు నెక్స్ట్ స్లైడ్లలో. సో ఇక్కడ 1550 రివార్డ్ పాయింట్స్ మనం ఎలా వాడతాము, ఏ విధంగా వాడతాము, ఎక్కడెక్కడ వాడతాము, ఎంత పర్సంటేజ్ లో వాడతాము అని మనం గమనించినట్లయితే చాలా మంది చాలా జాగ్రత్తగా వినండి. రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా వాడతాము. సో అంటే ఫస్ట్ రీఛార్జ్ పోర్టల్. సో ఈ రీఛార్జ్ పోర్టల్ అంటే అందులో డిటిహెచ్ వస్తుంది, డేటా కార్డ్స్ వస్తాయి, అదేవిధంగా మొబైల్ రీఛార్జ్ వస్తుంది అనమాట. సో దీంట్లో భాగంగా మనం చేసే ప్రతి రీఛార్జ్ లో రివార్డ్ పాయింట్స్ లో నుంచి మనం 1% యూజ్ చేసుకోవచ్చు. 1%. సో మనం 1% యూజ్ చేసిన తర్వాత రీఛార్జ్ అయిన వెంటనే మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది విత్ ఇన్ సెకండ్స్ లో. సో నెక్స్ట్ బుకింగ్ పోర్టల్. సో బుకింగ్ పోర్టల్ అంటే ఇందులో హోటల్ బుకింగ్ వస్తుంది, ఫ్లైట్ బుకింగ్ వస్తుంది, బస్ బుకింగ్ వస్తుంది అనమాట. ఈ బుకింగ్ పోర్టల్ లో మనము ఈ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రివార్డ్ పాయింట్స్ లో నుంచి 2 to 5% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు విత్ ఇన్ సెకండ్స్ లో 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అదే విధంగా నెక్స్ట్ షాపింగ్ పోర్టల్ అన్నమాట. సో షాపింగ్ పోర్టల్ అంటే నెక్స్ట్ మనీలో ఎక్కడ ఉంటుందంటే ఈ షాపింగ్ పోర్టల్ ఆఫర్స్ అండ్ టైప్స్ ఉంటుంది. ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అప్నా బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, అజియో అని చాలా ఉంటాయి మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నమాట. సో ఈ షాపింగ్ పోర్టల్ లో ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మీరు ఏ సర్వీస్ వాడినా సరే అందులో మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము. సో కానీ కంపెనీ మనకు 0.5% నుంచి 10% వరకు మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో అది ఎలా ఇస్తుందంటే మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసిన తర్వాత ఆ ఐటమ్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఐటమ్ బిల్ ని ఫోటో తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న ఐటమ్ కి రిటర్న్ పాలసీ డేట్ ఉంటే ఆ డేట్ అయిపోయాక పెట్టండి, లేదా రిటర్న్ పాలసీ డేట్ లేకపోతే మీకు ఐటమ్ వచ్చిన రోజే ఫోటో తీసి అదే ఆఫర్స్ అండ్ టైప్స్ లో రైట్ సైడ్ లో ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మీకు అక్కడ అప్లోడ్ యువర్ బిల్ అని వస్తుంది అనమాట. అక్కడ మీ యొక్క బిల్ ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత 21 డేస్ లోపు మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. 0.5% నుంచి 10%, అంటే డిపెండ్స్ అపాన్ మీ యొక్క ఐటమ్ ని బట్టి. సో అదేవిధంగా నెక్స్ట్ బిల్ సెషన్. సో బిల్ సెషన్ అంటే రీసెంట్ గా మన కంపెనీ బీబీపీఎస్ తో కంపెనీ టైప్ అయిందనమాట. సో ఈ బిల్ సెషన్ లో మనకు కరెంట్ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు. ఈ బిల్ సెషన్ లో మనం ఎటువంటి సర్వీస్ వాడినా అక్కడ మనం రివార్డ్ పాయింట్స్ వాడలేము. నెంబర్ 1, ఆఫర్స్ అండ్ టైప్స్ లో మనం ఎటువంటి సర్వీస్ వాడినా రివార్డ్ పాయింట్స్ వాడలేము.
అదే విధంగా బిల్ సెషన్ లో ఎటువంటి సర్వీస్ వాడినా రివార్డ్ పాయింట్స్ మనం వాడలేము. అండ్ అదే విధంగా బిల్ సెషన్ లో క్యాష్ బ్యాక్ మనకు రాదు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్ సంబంధించినటువంటి బిల్స్ కాబట్టి మనకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయదు. క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తే చట్ట నేరం కాబట్టి మనకు క్యాష్ బ్యాక్ రాదనమాట. సో ఏమొస్తాయంటే మనం బిల్ సెషన్ లో ఏదైనా బిల్ పే చేస్తే మన కంపెనీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి ఈ డిస్కౌంట్ పాయింట్స్ మనం ఏ విధంగా వాడతాం, ఎలా వాడతామంటే ఈ రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా వాడుతున్నామో పర్సంటేజ్ వైజ్ గా అదే విధంగా డిస్కౌంట్ పాయింట్స్ వాడతాం. ఎప్పుడంటే రివార్డ్ పాయింట్స్ మొత్తం అయిపోయాక ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్ మనం వాడతాం అనమాట పర్సంటేజ్ వైజ్ గా. నెక్స్ట్ షాపింగ్. సో నెక్స్ట్ షాపింగ్ అంటే నెక్స్ట్ మనీ వాళ్ళకి సెపరేట్ గా పోర్టల్ ఉందన్నమాట. ఈ నెక్స్ట్ షాపింగ్ లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో చాలా ఐటమ్స్ రాబోతున్నాయి. ఒక అమెజాన్ లో ఎటువంటి ఐటమ్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయో అటువంటి ఐటమ్స్ రాబోతున్నాయి అనమాట. గ్రాసరీస్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి అవైలబుల్ లో రాబోతుంది అనమాట. దాంట్లో మనం దాదాపు మన దగ్గర ఉన్నటువంటి 1550 రివార్డ్ పాయింట్స్ నుంచి 1 to 70% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకు విత్ ఇన్ సెకండ్స్ లో 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ విధంగా మనం రివార్డ్ పాయింట్స్ అనేవి పర్సంటేజ్ వాడనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్. సో నెక్స్ట్ మనలో దాదాపు మనకి ఇక్కడ 5 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసేసి రిఫరల్ ఇన్కమ్ అనమాట. అదే విధంగా సెకండ్ వన్ టీమ్ రాయల్టీ ఇన్కమ్. ఇందులో మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది, లీడర్షిప్ బోనస్ వస్తుంది, అదే విధంగా గోల్డ్ రాయల్టీ అండ్ డైమండ్ రాయల్టీ వస్తుంది అనమాట. దాంట్లో భాగంగా థర్డ్ ఇన్కమ్ వచ్చేసేసి క్రౌన్ డైమండ్ రాయల్టీ అనమాట. ఇది చాలా పెద్ద ఇన్కమ్ అనమాట. అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసేసి రీపర్చేసింగ్ ఇన్కమ్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసేసి మర్చెంట్ ఇన్కమ్. సో ఈ ఇన్కమ్స్ మనం ఎలా తీసుకుంటామో చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి రిఫరల్ ఇన్కమ్. సో రిఫరల్ ఇన్కమ్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము మన ఇండియాకి గూగుల్ పేని, ఫోన్ పేని ఏ విధంగా స్ప్రెడ్ చేస్తామంటే త్రూ రిఫరల్స్. నేను మీకు గూగుల్ పేని వాట్సాప్ లో లింక్ నేను మీకు షేర్ చేస్తే మీకో 51 నాకో 51 వచ్చేవి. అలా గూగుల్ పేని పర్సన్ టు పర్సన్ ఇండియా అంతా స్ప్రెడ్ చేసాం. తర్వాత 3-4 మంత్స్ గ్యాప్ తర్వాత గూగుల్ పే తర్వాత ఫోన్ పే వచ్చింది. సో మనందరం మరి గూగుల్ పే వదిలేసి ఫోన్ పేకి ఎందుకు వచ్చామంటే గూగుల్ పేలో క్యాష్ బ్యాక్ రావట్లేదని ఫోన్ పేకి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు గూగుల్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, ఫోన్ పే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అన్ని కూడా B2C కాన్సెప్ట్లు. మనం కస్టమర్స్ లానే ఉండిపోతాం. ఈ యొక్క కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఈ యొక్క యాప్స్ ఏం చేస్తాయంటే మనల్ని కస్టమర్ లాగా ఉంచి మన మీద బిజినెస్ చేసి డబ్బులు తీసుకుంటాయి. కానీ నెక్స్ట్ మనీ అనే యాప్ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ, ఇక్కడ మనకు సంపాదించే అవకాశం ఉంది. అదే విధంగా నెక్స్ట్ మనీ అనే యాప్ ఎక్కడ యాప్ అంటే ఇది మన ఇండియన్ బేస్డ్ యాప్ కాబట్టి నెక్స్ట్ మనీ యాప్ ని మనం వేరే వాళ్ళకి చెప్పొచ్చు డెఫినెట్, ఎందుకంటే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ కాబట్టి. సో నెక్స్ట్ మనీ ఏముంటుందంటే మీరు ఒక 1 మంత్ మొత్తం టైం తీసుకోండి, ఎగ్జాక్ట్ గా 1 మంత్ మొత్తం టైం తీసుకొని మీకున్న ఫ్రెండ్ సర్కిల్ మొత్తంలో, సో ఎంటైర్ సర్కిల్లో కనీసం ఒక 5 మందికి ఒక 1 మంత్ మొత్తం టైం తీసుకొని కనీసం ఒక 5 మందికి మనం రిఫర్ చేసినట్లయితే కంపెనీ మనకు ఈచ్ రిఫరెన్స్ కంపెనీ మనకు 300 రూపాయలు ఇస్తుంది. అయితే మరి ఈ 300 రూపాయలు మన కంపెనీ మనకు ఎలా ఇస్తుంది, పేమెంట్ మన నెక్స్ట్ మనలో ఎలా ఉంది అంటే కంపెనీ మనకి ఇక్కడ వీక్లీ ఇవ్వదు పేమెంట్, మంత్లీ ఇవ్వదు. ఎలా ఇస్తుంది అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఇస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఇస్తుంది అనమాట. 2 సెకండ్స్ అనమాట. సో అంటే 5 మూల 1500 రూపాయలు. అంటే ఈ యొక్క అమౌంట్ ని కూడా మనము ఎవరి పర్మిషన్ లేకుండా విత్ ఇన్ సెకండ్స్ లో మన అకౌంట్ లో వేసుకోవచ్చు. సో అకౌంట్ లో వేసుకోవాలంటే మన యొక్క వ్యాలెట్ లో మినిమం ఒక 500 రూపీస్ ఉండాలి. సో నెక్స్ట్ మన కింద ఉన్నటువంటి ఈ 5గురు సైలెంట్ గా కూర్చుంటారా? కూర్చోరు. ఎందుకంటే తప్పకుండా నెక్స్ట్ మనీలో సర్వీస్ వాడతారు. ఫస్ట్ ఎవరైనా సరే రీఛార్జ్ కావచ్చు, DTH కావచ్చు, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ కావచ్చు, సర్వీస్ వాడతారు. వాళ్ళు కూడా క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్ కి తప్పకుండా రిఫర్ చేస్తారు. ఇలా వచ్చిన 5గురు వాళ్ళు కూడా 1 మంత్ మొత్తం అంటే సెకండ్ మంత్ మొత్తం టైం తీసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు 5 మంది రిఫర్ చేసినట్లయితే 5×5 25 మంది అవుతారు. సో 25 మంది అవడం వల్ల మనకేంటి సార్ బెనిఫిట్ మరి అంటే కంపెనీ మనకు 25 మంది మీద పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది అనమాట. అంటే 25×30 750 రూపాయలు తీసుకోవచ్చు మనం నెక్స్ట్ మనీలో. సో నెక్స్ట్ ఈ 25 మంది వాళ్ళు కూడా సేమ్ అనమాట. సో లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ, ఇది ఒక డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి 25 మంది వాళ్ళు కూడా థర్డ్ మంత్ మొత్తం టైం తీసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు 5 మంది రిఫర్ చేసినట్లయితే 25×5 125 మంది అవుతారు ఈ థర్డ్ మంత్ లో. అంటే ఈసారి కంపెనీ ఏం చేస్తుందంటే పర్ హెడ్ కి, ఇందాక ప్రీవియస్ లో కంపెనీ మనకు పర్ హెడ్ కి ఎంత ఇచ్చిందంటే 30 రూపాయలు ఇచ్చింది. ఈసారి కంపెనీ పర్ హెడ్ కి 45 రూపాయలు ఇస్తుంది అనమాట. అంటే ఈ లెవెల్ కి కంపెనీ మనకు 15 రూపాయలు ఇంక్రీజ్ చేస్తుంది. అంటే 125 45 5600 తీసుకోవచ్చు.
సో నెక్స్ట్ మనీలో ఇన్కమ్ చార్ట్, ఆ ఇన్కమ్ చార్ట్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్ గా 10 లెవెల్స్ ఉంటాయి. సో ఈ 10 లెవెల్స్ ని 10 మంత్స్ లాగా అనుకోండి అనమాట. సో ఈ 10 మంత్స్ లో ఈ 10 లెవెల్స్ ని మనం ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క పర్సన్ ఒక 1 మంత్ మొత్తం టైం తీసుకొని ప్రాపర్ గా చేసినట్లయితే చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే కంపెనీ అంటే మీరు ఎవరినైతే ఓన్ గా రిఫరెన్స్ ఇస్తారో కంపెనీకి మీరందరూ కూడా లెవెల్ 1 లో ఉంటారు. సో లెవెల్ 1 లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ మీద పర్ హెడ్ కంపెనీ 300 రూపాయలు ఇస్తుంది. సో ఈ లెవెల్ 1 లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తే రిమైనింగ్ వచ్చే వాళ్ళు మనకి ఏమవుతారు లెవెల్ 2 అవుతారు, కంపెనీ 30 ఇస్తుంది. అలా లెవెల్ 3 లో 45, లెవెల్ 4 లో 60, అదేవిధంగా లెవెల్ 5 లో 75, లెవెల్ 6 లో 90 అండ్ 105, 120, 135, 150 అంటే మొదటి లెవెల్ మినహాయించి మిగిలిన 9 లెవెల్స్ కి కంపెనీ మనకు లెవెల్ కి 15 రూపీస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ తీసుకెళ్తుంది అనమాట నెక్స్ట్ మనీ. సో ఇక్కడ 5 మ్యాట్రిక్స్ అనేది మ్యాండేటరీ కాదనమాట. ఈ 5 మ్యాట్రిక్స్ ని మనం ఫాలో అవడం వల్ల నెక్స్ట్ మనీలో నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వినవచ్చు. అదే విధంగా మనం కంపెనీ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. దానికోసం మాత్రమే ఈ యొక్క 5 మ్యాట్రిక్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇదే నెక్స్ట్ మనీలో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ 1 మంత్ మొత్తం టైం తీసుకొని వాళ్ళ ఓన్ గా 55 చేసుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు ప్రాపర్ గా వర్క్ చేసినట్లయితే మన కింద 100కి 100% వర్క్ జరిగినట్లయితే ఇదే నెక్స్ట్ మనీలో మనం దాదాపు 178 కోట్ల వరకు సంపాదించే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో ప్రాపర్ గా జరిగితే. లేదు వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ప్రాపర్ గా చేయాలని ఎక్కడ కూడా రూల్ లేదు. సో నేను ఒక 2 రిఫరెన్స్ ఇస్తాను, నా కింద వచ్చిన వాళ్ళు ఒక 4 రిఫరెన్స్ ఇవ్వచ్చు. అలా చూసుకున్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100% కాదు 90% ఫెయిల్ అయ్యి కేవలం 10% మాత్రమే సక్సెస్ అయినా నెక్స్ట్ మనీలో 17,80,00,000 తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. సో లేదా 10% కాదు అట్లీస్ట్ ఒక 1% మాత్రమే సక్సెస్ అయినా నెక్స్ట్ మనీలో 1,78,00,000 తీసుకోవచ్చు. సో లేదా 1% కాదు 0.1% మాత్రమే మనం నెక్స్ట్ మనీలో సక్సెస్ అయినా సరే 17,80,000 తీసుకోవచ్చు నెక్స్ట్ మనీలో. సో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే సో నెక్స్ట్ మనీలో ఎవరు ఫెయిల్ అవ్వరు, ఇక్కడ అసలు ఫెయిల్యూర్ లేదు. ఎందుకంటే ఓన్లీ సక్సెస్. ఎందుకంటే ఒక 1,770 రూపాయలతోని లైఫ్ టైం క్యాష్ బ్యాక్ తీసుకుంటూ ఒక మంచి రిఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఎవరైతే సిస్టమాటిక్ గా చేస్తారో. సో కాబట్టి నెక్స్ట్ మనీలో ఫెయిల్యూర్ లేదనమాట. మనం సర్వీసులు వాడినంత కాలం మనకు క్యాష్ బ్యాక్లు వస్తూనే ఉంటాయి. అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ప్రాఫిట్ అనుకోవచ్చా లాస్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ ప్రాఫిట్. ఎందుకంటే మనం సర్వీస్ వాడుతున్న ప్రతిసారి క్యాష్ బ్యాక్ వస్తుందంటే ప్రాఫిట్ అని చెప్పొచ్చు అనమాట. అదే విధంగా ఈ డిజిటల్ యాప్ ని మనం రిఫర్ చేయడం వల్ల విత్ ఇన్ సెకండ్స్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన కంపెనీ మనకు రిఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. సో చాలా మంచి ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ మనీలో. సో నెక్స్ట్ ఎవరైతే నెక్స్ట్ మనీ ప్యాషన్ గా ఒక సిస్టమేటిక్ గా టీమ్ కి దగ్గరగా చేస్తారో నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ విన్ అవ్వచ్చు మన నెక్స్ట్ మనీలో. సో నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ విన్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే సో ఎవరైతే నెక్స్ట్ మనీలో సైన్ అప్ అవుతారో మీరు రెడ్ ఐడి, సో మీరు ఎప్పుడైతే రెడ్ ఐడి చేస్తారో రెడ్ ఐడి వేసిన రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 30 రోజులు, ఈ 30 రోజుల టైం పీరియడ్ లో ఫస్ట్ మీ ఓన్ గా 5గురిని ఎగ్జాంపుల్ ఈ 5గురిని డివైడ్ చేద్దాం. A, B, C, D, E. ఈ 5గురు ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ ఓన్ గా 5 మెంబర్స్ ని అంటే A ఒక 5 తన ఓన్ గా, B ఒక 5 తన ఓన్ గా, C ఒక 5 తన ఓన్ గా అండ్ D ఒక 5 తన ఓన్ గా అండ్ E ఒక 5 తన ఓన్ గా అంటే 525. ఈ యొక్క స్ట్రక్చర్ ని ఎవరైతే 30 రోజుల్లో చేస్తారో వాళ్ళు గోవా ట్రిప్ అచీవ్ అవుతారు అనమాట. ఎవ్రీథింగ్ కూడా అంటే ఖర్చు మొత్తం కూడా కంపెనీ భరిస్తుంది. సో దాదాపు మన తెలంగాణ ఆంధ్రలో 50 మందికి పైగా గోవా ట్రిప్ అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఇంటర్నేషనల్ ట్రిప్ విన్ అవ్వాలంటే దానికి గల ఫార్ములా ఏంటంటే మనము సైన్ అప్ అయిన రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 90 రోజులు. సో ఈ 90 రోజుల పీరియడ్ లో స్ట్రక్చర్ ఏంటంటే 525 తర్వాత ఈ 25 మెంబర్స్ ప్రతి ఒక్కరు 5 అంటే 25 into 5 అంటే 125 అంటే 525 125 స్ట్రక్చర్ ని మనం 90 డేస్ లో చేసినట్లయితే మనం ఇక్కడ దుబాయ్ గానీ మలేషియా గానీ బ్యాంకాక్ గానీ విన్ అవుతాం. సో గ్రేట్ న్యూస్ అనమాట. ఇక్కడ దుబాయ్ ట్రిప్ మన తెలుగు స్టేట్లలో రాము సార్ విన్ అయ్యారు అనమాట. చాలా ఎక్సలెంట్ లీడర్. సో మనం కూడా విన్ అవడం చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఎటువంటి టైం బౌండింగ్ లేకుండా సో ఈ 90 డేస్ కంప్లీట్ అయిపోయాయి. సో మనము ట్రిప్ విన్ అవ్వలేదని చెప్పేసి నిరాశ చెందకుండా సో ఎటువంటి టైం లిమిట్ లేకుండా మీరు సైన్ అప్ అయిన రోజు నుంచి మీరు సంవత్సరానికి అవ్వచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు అనమాట. సో దానికి గల స్ట్రక్చర్ ఏంటంటే 525 125 625 ఈ యొక్క స్ట్రక్చర్ ని మనము ఎటువంటి టైం లిమిట్ లేకుండా మనం ఇక్కడ
చేసినట్లయితే దుబాయ్ గానీ మలేషియా గానీ బ్యాంక్ గానీ మనం ఇక్కడ ట్రిప్ విన్ అవుతాం. సో ఒక 1770 రూపాయలతో మనం ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేవి చాలా ఈజీగా విన్ అవ్వచ్చు. కొంచెం ఫోకస్ పెడితే 525 అనే స్ట్రక్చర్ మనం ఫోకస్ పెడితే డెఫినెట్లీ విన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ టీమ్ రాయల్టీ ఇన్కమ్ అన్నమాట. సో ఈ టీమ్ రాయల్టీ ఇన్కమ్ కి మనం ఎలా ఎలిజిబుల్ అవుతాం అంటే టీమ్ రాయల్టీ ఇన్కమ్ లో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసేసి సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ అన్నమాట. సో ఈ సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ అంటే ఎట్లా, దీని ఎలిజిబుల్ అవ్వడం దీని గల క్రైటీరియా ఏంటి, ఫార్ములా ఏంటంటే, సో ఇక్కడ మనం సిల్వర్ స్టార్ అవ్వడానికి గల క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మన ఓన్ గా 5. సో ఈ 5 లెగ్గుల్లో ఏదైనా ఒక లెగ్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ పేరు అశోక్ అనుకున్నాం. ఈ అశోక్ తన ఓన్ రిఫరెన్స్ గా సురేష్ కి ఇచ్చాడు, సురేష్ తన ఓన్ రిఫరెన్స్ మహేష్ కి ఇచ్చాడు. అంటే ఒకరి కింద ఒకరు ఇట్లా అంటే అడ్డంగా 5, నిలువుగా 9 మంది, టోటల్ గా 14 మంది. అంటే ఈ యొక్క స్ట్రక్చర్ ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఇక్కడ సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. సో చాలా మంది చాలా జాగ్రత్తగా వినండి. సిల్వర్ రాయల్టీకి మనం ఎలిజిబుల్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ 11వ లెవెల్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ 10వ లెవెల్లో ఉన్న వ్యక్తి బిజినెస్ చేస్తే ఆ లెవెల్ ఏమవుతుందంటే 11కి వెళ్తుంది. అలా 11వ చేస్తే 12కి వెళ్తున్నాయి. 11, 12, 13, 14 అంటే అన్లిమిటెడ్ డెప్త్. సో 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద మనం డబ్బులు మిస్ అవ్వద్దు అనుకుంటే సిల్వర్ అవ్వడం వల్ల కంపెనీ మనకు 11వ లెవెల్ నుంచి పర్ హెడ్ కి 15 రూపాయలు ఇస్తుంది అనమాట, మన కింద సిల్వర్ వచ్చేంత వరకు. సో ప్రతి ఒక్కరు గమనించాలి, ఈ 10 లెవెల్స్ ఇన్కమ్ అందరికీ కామన్. ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు ఆ యొక్క ఇన్కమ్ ని మిస్ అవ్వద్దు అంటే సిల్వర్ అవ్వడం వల్ల కంపెనీ మనకు సిల్వర్ రాయల్టీ పర్ హెడ్ కి 15 రూపాయలు ఇస్తుంది, మన కింద సిల్వర్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ గోల్డ్, నెక్స్ట్ లీడర్షిప్ బోనస్. సో చాలా మంచి ఇన్కమ్ అనమాట. సో 10% ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ లీడర్షిప్ బోనస్ అనేది. సో ఈ లీడర్షిప్ బోనస్ కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే దీనికి గల క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మన ఓన్ గా 5. సో ఈ 5 ప్రతి ఒక్కరు మళ్ళీ 5. సో 525, ఈ యొక్క 525 స్ట్రక్చర్ ని మనం ఎలిజిబుల్ అవుతాయి. ఈ స్ట్రక్చర్ మనం ఎలిజిబుల్ అవుతే లీడర్షిప్ బోనస్ మనం ఇక్కడ ఎలిజిబుల్ అవుతాం అనమాట. లీడర్షిప్ బోనస్ కి ఎలిజిబుల్ అయిన వెంటనే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఈ 5 ABCDE ఈ 5 ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో వాళ్ళ మీద అంటే వాళ్ళకు వచ్చిన అమౌంట్ మీద 10% ఎక్స్ట్రా మనకి ఇస్తుంది కంపెనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ కి ఈ రోజు ఒక 1000 రూపాయలు వస్తే అతని మీద మనకు 10% అంటే 1000 రూపాయల మీద అంటే 100 రూపాయలు మనకు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ లీడర్షిప్ బోనస్ ఎలిజిబుల్ అవడం వల్ల మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి 5 ఈ రోజు ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో వాళ్ళ మీద మనకు 10% రాయల్టీ వస్తుంది. సో ఈ యొక్క 10% రాయల్టీ మనకి ఎప్పటి నుంచి వస్తుందంటే మనం సిల్వర్ అయిన రోజు నుంచి వస్తుంది అనమాట. సో చాలా మంది గమనించాలి. సో మనం ఎప్పుడైతే సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతామో ఆ సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అయిన రోజు నుంచి మనకు ఈ లీడర్షిప్ బోనస్ అనేది మనకు వ్యాలెట్ కి వస్తుంది. సో నెక్స్ట్ గోల్డ్ రాయల్టీ అంటే మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి 5 ABCDE ఈ 5 మనం సిల్వర్ చేయాలి. మనకు డైరెక్ట్ గా ఉన్న 5 అంటే ఏ కింద అడ్డంగా 5, నిలువుగా 9 అంటే ఏ సిల్వర్ అయిపోతాడు, అండ్ బి కింద, సి కింద, డి కింద, ఈ కింద అంటే ఈ 5 మనం సిల్వర్ చేసినట్లయితే మనం ఇక్కడ గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో మనం గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు గోల్డ్ రాయల్టీ పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది అనమాట, మన కింద గోల్డ్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ డైమండ్ రాయల్టీ అనమాట. సో డైమండ్ రాయల్టీ వచ్చేసి ఏంటంటే దీనికి గల క్రైటీరియా ఏంటంటే మనకు డైరెక్ట్ గా ఉన్న 5 గోల్డ్ అవ్వాల్సిన పని లేదు. సో ఎట్లా డిఫరెంట్ లెగ్గుల్లో ఒక్కొక్క గోల్డ్ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మనం ఇక్కడ డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు డైమండ్ రాయల్టీ పర్ హెడ్ కి 45 రూపాయలు ఇస్తుంది, మన కింద డైమండ్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ క్రౌన్ రాయల్టీ అనమాట. సో క్రౌన్ డైమండ్ రాయల్టీ చాలా మంచి ఇన్కమ్ అనమాట. సో చెప్పాలంటే పర్మనెంట్ రిటైర్మెంట్ కూడా చెప్పొచ్చు. సో దీనికి గల క్రైటీరియా ఏంటంటే మనకున్నటువంటి 5 లెగ్గుల్లో సో ఈ ఏ అనే లెగ్ లో 10 లెవెల్స్ లోపు ఒక డైమండ్, అండ్ బి అనే లెగ్ లో 10 లెవెల్స్ లో ఒక డైమండ్, అండ్ సి లో, డి లో, ఈ లో అంటే ఈ 5 లెగ్గుల్లో 10 లెవెల్స్ లోపు ఒక్కొక్క డైమండ్ ఉండాలన్నమాట. సో ఇలా ఉన్నట్లయితే మనం ఇక్కడ క్రౌన్ డైమండ్ కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో క్రౌన్ డైమండ్ కి ఎలిజిబుల్ అయిన తర్వాత మనతో గానీ మన టీమ్ తో గానీ సంబంధం లేకుండా నెక్స్ట్ మనీ కంపెనీకి వచ్చినటువంటి జాయినింగ్ టర్న్ ఓవర్ లో
1% షేర్ ఇస్తుంది అందరి క్రౌన్ డైమండ్స్ కి. సో చాలా మంచిగా అన్నమాట. తెలంగాణ ఆంధ్రాలో ఇప్పటిదాకా క్రౌన్ డైమండ్ అనే వాళ్ళు లేరు. సో మనం కరెక్ట్ గా ఫోకస్ పెడితే తప్పకుండా క్రౌన్ డైమండ్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ రీపర్చేసింగ్ అనమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కింద టీమ్ లో ఉన్న వాళ్ళు సో రీఛార్జ్లు చేసుకున్నా, డిటిహెచ్ చేసుకున్నా, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నా, మన కింద టీమ్ లో వాళ్ళకి క్యాష్ బ్యాక్ మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. చాలా మంచి ఇన్కమ్ ఇది, రీపర్చేసింగ్ ఇన్కమ్. దీన్ని ఏమంటారు అంటే వేరే వేరే కంపెనీస్లలో అక్కడ ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ కొనాలి, కానీ నెక్స్ట్ మంత్ లో ఎటువంటి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. ఎవరి సర్వీసులు వాళ్ళు వాడుకున్నా చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1,00,000 టీం. సో 1,00,000 మందికి రీఛార్జ్లు అవసరమే, డిటిహెచ్ అవసరమే, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ అవసరమే. అంటే వాళ్ళ సర్వీసులు వాళ్ళు వాడుకున్నా సో వాళ్ళ మీద మనకు అట్లీస్ట్ ఒక 25 పైసా వచ్చినా సరే దాదాపు మనం ఆ రోజు 25,000 వరకు తీసుకోవచ్చు. సో చాలా మంచి ఇన్కమ్ అనమాట. ఎవరైతే టీమ్ ని కరెక్ట్ గా ప్రాపర్ గా 525 స్ట్రక్చర్ తో బిల్డ్ చేస్తారో చాలా మంచి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ మర్చెంట్ ఇన్కమ్ అనమాట. మర్చెంట్ ఇన్కమ్ అంటే ఎట్లా అంటే సో మనకు మన ఏరియాలో ఉన్నటువంటి ట్రెడిషనల్ బిజినెస్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ షాప్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, బార్బర్ షాప్ కావచ్చు, సో స్టేషనరీ షాప్ కావచ్చు, ఈ షాప్ లో ఉన్న వాళ్ళని కూడా మనము నెక్స్ట్ మనీ మెంబర్స్ గా తయారు చేయొచ్చు. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉన్న ఏరియాలో ఈ యొక్క మర్చెంట్ క్యూఆర్ కోడ్ ని మనం ఎలా ప్రొవైడ్ చేస్తామంటే చాలా జాగ్రత్తగా వినండి. మనం ఉన్న ఏరియాలో చాలా మంది నెక్స్ట్ మనీ వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటే సో ఆ ఏరియాలో ఒక మెడికల్ షాప్ ఉంది అనుకున్నాం, ఆ మెడికల్ షాప్ పేరే దేవ్ మెడికల్ షాప్. సో ఈ దేవ్ మెడికల్ షాప్ దగ్గరికి పలానా గౌరవ్ అనే ఒక పర్సన్ వెళ్ళేసి సార్ సో మన యొక్క ఏరియాలో నెక్స్ట్ మనీ వాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో గూగుల్ పే, ఫోన్ పే ఏ విధంగా అయితే మన క్యూఆర్ కోడ్స్ ఉన్నాయో అలా నెక్స్ట్ మనీ అనే యాప్ కి క్యూఆర్ కోడ్స్ ఉన్నాయన్నమాట. నేను మీకు ఈ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేస్తాను. ఈ క్యూఆర్ కోడ్ మీరు తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మా యొక్క నెక్స్ట్ మనీ వాడే వాళ్ళంతా కూడా మీ షాప్ కి వచ్చే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తారు. దీని వల్ల ఏమవుతుందంటే మీకి రోజుకి 10 మంది వచ్చే కస్టమర్స్ కాస్త మా నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ మీ దగ్గర ఉండడం వల్ల 20 నుంచి 50 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఎటువంటి పబ్లిసిటీ చేయకుండా, మీ యొక్క షాప్ ని ఎటువంటి డెకరేషన్ చేయకుండా, అండ్ అదేవిధంగా పేపర్ యాడ్స్ ఇవ్వకుండా, పాంప్లెట్స్ కొట్టించకుండా, సిటీ కేబుల్స్ లలో మీరు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా మీ షాప్ ని మేమే ప్రమోట్ చేస్తాం. దేనివల్ల అంటే మర్చెంట్ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేసి. సో కాబట్టి మీరు మాకు 10% డిస్కౌంట్ ఇస్తారా, మా కస్టమర్ కి 10% డిస్కౌంట్ ఇస్తారా అని చిన్న డీలింగ్ పెట్టుకుంటాం. దీనికి దేవ్ మెడికల్ షాప్ అతను అగ్రి అయితే ఈ క్యూఆర్ కోడ్ అతనికి ప్రొవైడ్ చేస్తాం. సో ప్రొవైడ్ చేసే వెంటనే ఆ దేవ్ మెడికల్ షాప్ కి పలానా రాహుల్ అనే పర్సన్ నెక్స్ట్ మనీ మెంబర్ వచ్చి ఒక 1,000 రూపాయల మెడిసిన్స్ తీసుకున్నారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో తీసుకున్న వెంటనే ఈ రాహుల్ అనే వ్యక్తి అతనికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేస్తున్న క్రమంలో అతనికి 1,000 రూపాయలు ఎంటర్ చేసి కొట్టాడు అనమాట. ఎందుకంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ దగ్గర మర్చెంట్ దగ్గర మన దగ్గర ఉన్నటువంటి 1,550 రివార్డ్ పాయింట్స్ లో 7.5% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు మర్చెంట్ దగ్గర. అంటే 1,000 రూపాయల బిల్లుకి 7.5% అంటే 75 రూపాయలు. సో ఈ రాహుల్ ఎంత పే చేస్తాడంటే ఈ దేవ్ మెడికల్ షాప్ అతనికి 925 రూపాయలు మాత్రమే పే చేస్తాడు. ఎందుకంటే 7.5% రివార్డ్ పాయింట్స్ వాడుకున్నాడు కాబట్టి రాహుల్. సో ఎప్పుడైతే దేవ్ మెడికల్ షాప్ అతను ఆ యొక్క అమౌంట్ ని అకౌంట్ లో వేసుకుంటాడో అప్పుడు అతనికి 925 రూపాయలు వెళ్ళవు. సో ఎంత వెళ్తాయి అంటే 900 మాత్రమే వెళ్తాయి. ఎందుకంటే ఈ దేవ్ మెడికల్ షాప్ అతను ఏమన్నారంటే మన కస్టమర్స్ కి 10% డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. అంటే 1,000 రూపాయలకు 10% ఎంత 100 రూపాయలు. కాబట్టి ఈ దేవ్ మెడికల్ షాప్ అతనికి 900 మాత్రమే వెళ్తాయి అకౌంట్లకి. సో రిమైనింగ్ 25 రూపీస్ మరి కంపెనీ ఏం చేస్తుంది? సో అంటే ఈ 25 రూపీస్ ని కంపెనీ మనకు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ ని ప్రొవైడ్ చేసిన వ్యక్తి ఎవరంటే గౌరవ్, మిస్టర్ గౌరవ్. సో గౌరవ్ కి 1% ఇస్తుంది కమిషన్, అంటే 10 రూపీస్ గౌరవ్కి ఇస్తుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసింది ఎవరంటే మిస్టర్ రాహుల్. సో ఈ రాహుల్ స్కాన్ చేశారు కాబట్టి ఈ రాహుల్ కి పైన ఉన్నటువంటి 10 మందికి 0.5% అంటే ఒక 5 రూపీస్ ని షేర్ చేస్తుంది ఈక్వల్ గా. సో నెక్స్ట్ ఈ గౌరవ్ క్యూఆర్ కోడ్ ఇచ్చాడు కాబట్టి తనకు 1% ఇవ్వడంతో పాటు అతని పైన ఉన్నటువంటి 10 మందికి 0.5% ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ 0.5% అంటే 5 రూపీస్ నెక్స్ట్ మనకి ప్రాఫిట్ అనమాట. సో చాలా మంచి ఇన్కమ్. ప్రజెంట్ కరోనా కారణంగా ఇంకా స్ప్రెడ్ అవుతుంది మర్చెంట్ అనేది. సో రేపొద్దున కరోనా మొత్తం క్యూర్ అయిన తర్వాత మర్చెంట్ అనేవి ప్రతి షాప్ లో ఉంటాయన్నమాట. చాలా పెద్ద బిజినెస్ చేయొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? సో ఇతర కంపెనీస్ కి నెక్స్ట్ మనీకి ఉన్నటువంటి తేడా ఏంటి అని మనం గమనించినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ లో ఇన్స్టెంట్ మనీ అన్నమాట.
ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో 30 సంవత్సరాల చరిత్రలో ఇప్పటిదాకా ఏ కంపెనీ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇన్కమ్ కంపెనీ ఇప్పటి వరకు లేదనమాట. ఏ కంపెనీ అని ఇస్తే మాత్రం వీక్లీ ఇస్తుంది లేదా మంత్లీ ఇస్తుంది అనమాట. కానీ నెక్స్ట్ మనీ అనే కంపెనీ మనకు విత్ ఇన్ సెకండ్స్ లో క్యాష్ బ్యాక్ ఇస్తుంది, విత్ ఇన్ సెకండ్స్ లో లెవెల్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది, విత్ ఇన్ సెకండ్స్ లో మనకు రిఫరల్ ఇన్కమ్ కూడా ఇస్తుంది. సో నెక్స్ట్ మనీలో యూనిక్ సెల్లింగ్ పాయింట్ లో సెకండ్ వన్ వచ్చేసి నో సేల్ నో పర్చేస్ రిక్వైర్డ్. నెక్స్ట్ మనీలో ఎటువంటి వస్తువులు కొనాల్సిన పని లేదు, నెక్స్ట్ మనీలో ఎటువంటి వస్తువులు అమ్మాల్సిన పని లేదు. సో నెక్స్ట్ గ్రోత్ లెవెల్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ మనీలో లెవెల్స్ పెరుగుతున్న కొద్ది మనం ఇక్కడ ఇన్కమ్ కూడా పెరుగుతుంది అదే లెవెల్లో. సో చాలా మంచి ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ లీగల్ ఫాలో అంటే నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ కన్స్యూమర్ గైడ్లైన్స్ ని ఫాలో అవడంతో పాటు కంపెనీ ప్రతి లీగల్ డాక్యుమెంట్ ని క్యారీ చేస్తుంది అనమాట. కంపెనీ అద్భుతంగా లీగల్ గా కంపెనీ ప్రొసీడ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అంటే 21st సెంచరీ తర్వాత ఎవ్రీథింగ్ కూడా నెట్వర్క్ మార్కెటింగే. అందులో భాగంగా ముందస్తులో కంపల్సరీ నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా భారతదేశంలో అన్ని కంపెనీస్ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీసే. నెక్స్ట్ మనీ ఒకటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక న్యూ రెవల్యూషన్ అనమాట. టెక్నాలజీ ఓరియంటెడ్ ఒక సర్వీస్ బేస్డ్ యాప్ కాబట్టి చాలా మంచి స్కోప్ ఉంది మన నెక్స్ట్ మనీకి. అండ్ నెక్స్ట్ పోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నామినీ ఫెసిలిటీ అనమాట. ఎవరైతే నెక్స్ట్ మనీని కరెక్ట్ గా 525 స్ట్రక్చర్ తో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు తప్పకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది తక్కువ టైంలో. అదేవిధంగా నామినీ ఫెసిలిటీ అంటే సో నేను మీకు నెక్స్ట్ టైం లో చెప్తాను నామినీ ఫెసిలిటీ గురించి. నెక్స్ట్ యూనిక్ డిజిటల్ సపోర్ట్ అనమాట. అంటే ఇక్కడ నెక్స్ట్ మనీలో నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా, మన టీమ్ కి నాలెడ్జ్ ఇవ్వాలన్నా, ఇక్కడ కొంతమంది టెస్ట్ మనీ వినాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా సరే ఎవరం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. సో వేరే కంపెనీస్ లో మనం ఏం చేసేవాళ్ళంటే తప్పకుండా హైదరాబాద్ లో మీటింగ్ కి వెళ్ళాలి, బెంగళూరులో మీటింగ్ వెళ్ళాలి, విజయవాడలో మేము ఒక చిన్నపాటి సెమినార్ హాల్ మాట్లాడడం అక్కడ రావాలని చెప్తారు. సో నెక్స్ట్ మనీలో అలాంటిది ఏం లేదనమాట. ఎవరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా కూర్చొని ప్రతిరోజు నైట్ 9:15 to 10:15 అండ్ ఆఫ్టర్నూన్ 12:30 to 1:30 వరకు మనకు ప్రతిరోజు ఇక్కడ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట, జూమ్ సెషన్. సో ఆ యొక్క సెషన్ కి మేము అటెండ్ అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నో రిస్క్ నో లేబిలిటీ అనమాట. నెక్స్ట్ మనీలో రిస్క్ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మన సెల్ ఫోన్ ని వాట్సాప్ కి, ఫేస్బుక్ కి, యూట్యూబ్ కి వాడాం. ఫస్ట్ టైం అనమాట మన మొబైల్ ని డబ్బులు సంపాదించడానికి వాడుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి రిస్క్ లేదనమాట. ఎందుకంటే జస్ట్ సెల్ ఫోన్ వాడుతూ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో నెక్స్ట్ గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. నెక్స్ట్ మనీలో మనం తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ మనం ఎర్న్ చేయాలంటే చిన్న గోల్స్ పెట్టుకోవాలి. అది ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ బిగ్. సో మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని కూడా మీరు ఎట్లా అంటే ఒక పోస్టర్ రూపంలో మీ ఇంటికి గోడలకు అతుకు పెట్టుకుని చేసి ఆ డ్రీమ్ ని అచీవ్ అయ్యే విధంగా మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్న మాట చెప్తారు. సో కళలంటే మనం పడుకున్నప్పుడు వచ్చేవి కాదు, కళలంటే మనని పడుకోనివ్వకుండా చేసేవి కళలని చెప్తారనమాట. సో అంత గొప్ప కళలు మనం కనాలి. ఆ సాకారం చేసుకోవడం కోసం ఏం చేయాలంటే చిన్న గోల్ సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మీ డ్రీమ్ లో పలానా 1 month లో నేను సిల్వర్ అవ్వాలి, లేదా 3 months లో నేను ఇక్కడ గోల్డ్ అవ్వాలి, లేదా 1 year లో నేను క్రౌన్ డైమండ్ అవ్వాలి అని మీరు చిన్న గోల్ సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. లేకపోతే 1 month లో నేను బైక్ అచీవ్మెంట్ అవ్వాలి, లేదా 6 months లో నేను కార్ అచీవ్మెంట్ అవ్వాలి. సో మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు పెట్టుకున్న డ్రీమ్స్ కి అనుగుణంగా మీ గోల్ సెట్ చేసుకోండి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ అంటే ఇక్కడ ఏం లేదు, మన క్రౌన్ డైమండ్ మన లాంగ్ టర్మ్ గోల్. సో ఆ విధంగా మనం గోల్ సెట్ చేసుకొని టేక్ యాక్షన్. సో కరెక్ట్ గా ప్రాపర్ గా మీరు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఆ గోల్స్ అన్నిటి కూడా సో డెఫినెట్ సక్సెస్ అవుతాం. ఆ యాక్షన్ కూడా మనం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ లెర్న్. అంటే మనం ఫస్ట్ నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోవాలి. అసలు నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ అంటే అసలు ఏంటి, మనం ఇక్కడ 1770 అసలు ఎందుకు మనం పే చేయాలి, మెంబర్షిప్ అసలు ఎందుకు తీసుకోవాలి, ఈ 1770లో 270 జిఎస్టీ పోతుంది, మరి ఈ 1750 రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా వాడాలి అనేది ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేర్చుకోవడానికి మనకు చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీకు పర్సన్స్ వైజ్ చూసుకున్నట్టయితే